ఆపరేషన్ అభ్యాస్ పేరుతో హైదరాబాద్ కంచన్బాగ్లో మాక్ డ్రిల్ చేపట్టారు. ఫైర్, రెవెన్యూ, పోలీసులు మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. మాక్ డ్రిల్లో పారామిలిటరీ రిటైర్డ్ ఫోర్స్ కూడా పాల్గొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అంటున్న రిటైర్డ్ పారామిలిటరీ అధికారితో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. అభ్యాస్ పేరిట కంచన్బాగ్లోని ఆర్పీ టవర్స్ లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన సదస్సులు ఇచ్చారు. సదస్సులో పారామిలిటరీ సిబ్బంది పాల్గొన్న వారిని అడిగి తెలుసుకుని మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు ఎలాంటి సూచన చేస్తున్నారు. సార్ చెప్పండి, మాక్ డ్రిల్ ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత నిన్న రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్ నుంచి ఈ రోజు పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి. మొత్తం భారతదేశ జనాభాకు అందరికీ ఇది ఒక రకంగా శత్రు మూకల మీద ఎలా విరుచుకుపడదామా అన్న ప్రతి సివిలియన్ కూడా ఈ రోజు ఒక జోష్ వచ్చింది. ఆ జోష్లో భాగంగా మనం ఏదైతే రిటాలియేషన్ వాళ్ళ మీదకి వచ్చినట్లయితే ఆ రిటాలియేషన్ నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోగలం, మనతో పాటు పక్కలో ఉన్న ప్రజలు, పిల్లలు, మహిళలు వాళ్ళని ఎలా రక్షించాలనే ఉద్దేశంతో ఈ మాక్ డ్రిల్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వంలోని విభిన్న విభాగాలు, దీంట్లో ఫైర్ సర్వీసెస్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ పార్టిసిపేట్ చేసినట్టుగానే పారామిలిటరీ రిటైర్డ్ ఫోర్సెస్ గా తెలంగాణలో మేము ఒక 5,000 మంది ఉన్నాం. సో మేము సైతం అని ఎప్పుడైతే మా అవసరం పడుతుందో మేము చేసిన ట్రైనింగ్ ఈ రోజు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మేము అందరం ఇక్కడికి వచ్చినాము. సో దీంట్లో ఏంటంటే మాక్ డ్రిల్లో మెయిన్ గా ఎప్పుడైతే సైరన్ మోగుతుందో ఆ సైరన్ తర్వాత మనల్ని ఎవాక్యుయేట్ చేయడానికి ఇది ఒక డ్రిల్. ఈ ఎవాక్యుయేషన్ లో భాగంగా ఎవరైతే దెబ్బలు తగులుతాయో, ఇంజ్యూర్ అవుతారో వాళ్ళని ఏ రకంగా మనం సేఫ్ గా హాస్పిటల్స్ కి చేర్చాలా, రెండోది లైట్స్ ఎట్లా ఆఫ్ చేయాలా, విండోస్, డోర్స్ ఎందుకు క్లోజ్ చేయాలా, అది లైట్స్ ఆఫ్ చేసినప్పుడు ఏంటంటే శత్రుమూకలకి మన బాంబింగ్ చేసినప్పుడు వాళ్ళకి లైట్స్ కనపడకపోవడం వల్ల టార్గెట్ వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి కాంబిఫ్లైజ్ చేసుకోవాలి. మనల్ని మనం కాంబిఫ్లైజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి బాంబింగ్ చేయడానికి తికమక పడతారు. కాబట్టి ఈ మాక్ డ్రిల్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఇలాంటి మాక్ డ్రిల్స్ ఇంకా జరగాల. ఫస్ట్ టైం కాబట్టి సివిలియన్స్ కూడా అర్థం కావట్లేదు. సో 50 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఈ మాక్ డ్రిల్ జరిగింది. 1971 వార్ తర్వాత ఇంతవరకు జరగలేదు. సో ఇది ప్రభుత్వం మంచి చర్య తీసుకుంది. దీనికి పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి. ఒకవేళ ఎవరైనా దీన్ని నెగటివ్ గా తీసుకుని వేరే విష ప్రచారం చేస్తే మాత్రము అది చాలా తప్పు. ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇది మాక్ డ్రిల్ అనేది హైదరాబాద్ లోనే ఏర్పాటు చేయడం ఎలా లేదు, భారతదేశంలో 260 జిల్లాలలో ఈ మాక్ డ్రిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మనది ఉండేసి సెకండ్ కేటగిరీలో వస్తుంది, హైదరాబాద్ అండ్ విశాఖపట్నం. సో దీంట్లో మన దగ్గర రక్షణ సంబంధించిన కొన్ని సంస్థలు ఉన్నాయి, ఎన్ఎఫ్సి లాంటి సంస్థలు ఉన్నాయి. కాబట్టి వీటిని టార్గెట్ కావచ్చు, వాళ్ళు సింబాలిక్ టార్గెట్స్ వాళ్ళని చేస్తారు. సాఫ్ట్ టార్గెట్స్ కూడా ఉన్నాయి. సాఫ్ట్ టార్గెట్స్ అంటే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్, షాపింగ్ మాల్స్, ఈ స్లీపర్ సెల్ లాంటి వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఏదైనా దుశ్చర్యలకు పాటుపడతారు. కాబట్టి వాళ్ళందరి నుంచి మనం రక్షించుకోవడానికి ఇలాంటి మాక్ డ్రిల్స్ చాలా ఉపయోగపడతాయి. పహల్గాం ఘటన తర్వాత మన బార్డర్లో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి దానిపైన మీ పహల్గాం తర్వాత ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకోవడం సహజమే. ఎందుకంటే నిరాయుధులైన 26 మందిని దగ్గర నుంచి కాల్చి చంపిన ఒక పిరికి పందలు వాళ్ళు నేరుగా యుద్ధం చేసే పరిస్థితి పాకిస్తాన్కి ఈ రోజు లేదు. నిరాయుధులైన వాళ్ళ మహిళల ముందే వాళ్ళని కాల్చి చంపడం అనేది పిరికి పందలు వాళ్ళు. సో ఇలాంటి వాటికి మనం బుద్ధి చెప్పాల్సిన టైం ఆల్రెడీ వచ్చింది. కాబట్టి ఈ టైంని మనం ఉపయోగించుకోవాలా, రిటాలియేషన్ ఉండాలా. ప్రభుత్వం చేస్తున్న ఈ చర్య అందరం కూడా సహకారం అందించాలా. యాజ్ ఎ సివిలియన్ గా ప్రతి ఒక్కరం కూడా దీన్ని సహకరించి ఎట్లా మనం ఉపయోగపడాలి అనేది మనం వాళ్ళకు ఎంకరేజ్ చేయాలి. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పేరిట దాడులు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ ఆపరేషన్. దీంట్లో కొన్ని 100 మంది చనిపోయినరు, కాకపోతే వాళ్ళు చెప్పుకోరు కదా. సో ఎందుకంటే టార్గెట్ గా 9 టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకుని కంటిన్యూస్ గా టార్గెట్ చేసేసి వాళ్ళ మీద అటాక్ చేసి బాంబింగ్ చేయడం జరిగింది. విధ్వంసం జరిగింది ఆ ఏరియాలో. సో కాబట్టి దానికి వాళ్ళు ఒకవేళ రిటాలియేషన్ గా వస్తే, ఇప్పటి వరకు మనం ఎవరిని సివిలియన్స్ మీద అటాక్ చేయలేదు. కేవలం ఎవరైతే ఉగ్ర మూకల ఏరియా ఉన్నాయో, వాళ్ళ క్యాంపులు ఉన్నాయో, ఆ క్యాంపులనే మనం చేసినాం. కాబట్టి ఇంతవరకు మనకు డైరెక్ట్ గా సైనిక యుద్ధ వాతావరణం ఇంకా రాలేదు. రైట్, మొత్తానికి చూసేది మాక్ డ్రిల్ అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగానే ప్రభుత్వం చర్య చేపట్టిందని రిటైర్డ్ పారామిలిటరీ సిబ్బంది అంటున్నారు. ఓవర్ టు స్టూడియో.